హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం గేట్ నెంబర్ 4 దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదంటూ ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లారు. దీంతో పోలీసులు క్రికెట్ అభిమానులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఈ రోజు ఉప్పల్లో హైదరాబాద్ కి చెన్నైకి మధ్య జరుగుతున్న మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. సో ఆ విధంగానే క్రౌడ్ కూడా వస్తుంది. సో క్రౌడ్ అంతా కూడా కొంత ముందే వచ్చేసారు. ఈ రోజు చెన్నై మ్యాచ్ నడవడంతో చెన్నైలో అయితే మహేంద్ర సింగ్ ధోని కోసం అందరు కూడా ఎదురు చూస్తున్నారు. సో ధోని ఫ్యాన్స్ అంతా కూడా ముందే స్టేడియంలోకి చేరుకొని అయితే అందులో అయితే టికెట్స్ పైన ఫ్రీ సీటింగ్ అని ఉంటుంది. ఎవరు ముందు వెళ్తే వాళ్ళు కొంత ముందుకు వెళ్ళి కూర్చోవచ్చు. ఆ నేపథ్యంలో కొంత ముందే వెళ్ళి కూర్చోవాలన్నటువంటి ఉత్సాహంతో చాలా తొందరగా అభిమానులంతా కూడా వచ్చేసారు. సో గేట్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పి అక్కడ ఆందోళన కూడా చేశారు. సో సమయం దాటితే కానీ గేట్లు ఓపెన్ చేయమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పడంతో కొంత ఆందోళన ఉద్రిక్తత కూడా నెలకొంది. అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్లను వాటన్నింటినీ కూడా తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు అభిమానులు. సో వారందరినీ కూడా కొంత సెక్యూరిటీ కట్టడి చేశారు. ఆ తర్వాత గేట్లు ఓపెన్ చేసి పాస్ ఉన్న వారిని కూడా లోపలికి అనుమతించే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్కరిని. సో కొంత ఈ రోజు భారీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. చెన్నై హైదరాబాద్ మ్యాచ్ కావడంతో హై ఫీవర్ నెలకొంది. ఉప్పల్ మొత్తంగా కూడా మ్యాచ్ చూడడానికి ఎంతో మంది అభిమానులు అయితే గ్రౌండ్ కెపాసిటీ మొత్తంగా కూడా నిండిపోయిందని చెప్పొచ్చు. దాదాపు కొన్ని రోజుల ముందే కూడా టికెట్స్ అన్ని కూడా సేల్ అయిపోయాయి. చాలా టికెట్లు కూడా బ్లాక్ లో వచ్చేసాయి. బ్లాక్ లో కూడా వేలల్లో ఆ టికెట్ ధర పలుకుతుంది. బ్లాక్ లో అమ్మకాలు చేస్తున్నారు. సో దీనిపైన ఇప్పటికే అభిమానులంతా కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. వారికి పేటిఎం లో రావాల్సినటువంటి టికెట్లు కూడా దొరకట్లేదు అని చెప్పి కూడా నిరాశ చెందుతున్నారు. సో ఇప్పటికే అక్కడ ఉప్పల్ వద్దకు అందరు అభిమానులు చేరుకుంటున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. वाली